హాయ్ అండి. ఎప్పుడు మా రిలేటివ్స్‌కి ఫోన్ చేసినా, నేను కూరలకు వెళ్ళాను అని అంటే, మీకు అవునట్టు అన్ని కూరలు దొరుకుతాయా? మన ఇక్కడ ఇండియాలో దొరికిన అన్ని రకాల కూరలు దొరుకుతాయా అని అడుగుతుంటారండి. యెస్, మాకు అన్ని రకాలు దొరుకుతాయి. అది చూపిద్దామని ఈ వీడియో తీశానండి. మొన్న కూరలు కొనుక్కోవడానికి వెళ్ళినప్పుడు అంటే మేము ఉగాది ముందు వెళ్ళాము. సో, ఈ విధంగా నాకు ఇక్కడ ఏ ఫెస్టివల్ అనగానే ఇక్కడ మాకు ముందుగా ఈ తమలపాకులు, మామిడాకులు కూడా దొరుకుతాయండి. ఇక్కడ చూపిస్తుంది ములగాకు అనమాట. ఇది పౌండ్స్ లెక్క దొరుకుతుంది అనమాట. చాలా ఎక్స్పెన్సివ్. పౌండ్ $7 అండి. అంటే ఇంచుమించు 700-600 ఆ రేంజ్లో ఉంటాయి. ఇది గోంగూర, ఇవన్నీ కూడా పౌండ్స్ లెక్కే దొరుకుతాయి. ఇక్కడ చూసారా, గుమ్మడికాయ కూడా ఇట్లా పీసెస్ చేసి మనకి అనుకూలంగా పెడతారనమాట. ఎంత సైజు కావాలంటే అంత సైజు. ఇది పౌండ్ 99 సెంట్స్ అండి. ఇట్లాగా ఇది బూడిద గుమ్మడికాయ. ఈ బూడిద గుమ్మడికాయతో పులుసు చేయొచ్చండి, చాలా బాగుంటుంది. అదేవిధంగా ఒడియాలు కూడా పెట్టుకోవచ్చు. ఒడియాలు మై ఫేవరెట్. అరటిపువ్వు కూడా దొరుకుతుందండి. సో అన్ని రకాలు దొరుకుతాయి. ఇదే దొరకదు అని ఉండదు అనమాట. అరటి తవ్వ అసలు సీజన్ అని కూడా ఉండదండి. అన్ని సీజన్లో దొరుకుతాయి బాగా. ఇయర్ లాంగ్ దొరుకుతాయి అన్నిని. కాకపోతే హియర్ అండ్ దేర్ ప్రైస్ అయితే చేంజ్ ఉంటుంది. చూసారా, చింతపండు, చింతకాయ ఫ్రెష్ అవి కూడా దొరుకుతున్నాయి అన్నమాట. సో ఇట్లా క్యారెట్స్, ఇది లెమన్ గ్రాస్, ఇది చామదుంప, ఇదైతే మాత్రం కందండి. సో ఇట్లా జుకీనీ, అమెరికన్ వెరైటీస్ కూడా ఇక్కడ కొన్ని మిక్స్ ఉంటాయి. బట్ అదేవిధంగా మన ఇండియన్ బీట్రూట్, ఇవన్నీ ప్రైజెస్ చూసారా, ఒక్కొక్క ప్రైజ్ ఉన్నాయి. చూడండి, ఈ చివరి నుంచి ఆ చివరి వరకు మిరపకాయలు అండి. అన్ని రకాల మిరపకాయలు ఒక దగ్గర ఉన్నాయి. ఇది పచ్చి పసుపు అండి. పసుపు బాగా వాడితే చాలా మంచిది కదా మనకు. నేనైతే నెలకు ఒక్కసారైనా వండుతానండి. అండ్ నేను ఉగాది ముందు వెళ్ళానని చెప్పాను కదా, చూడండి చిన్న మామిడికాయలు కూడా వచ్చాయి. ఈ మామిడికాయలు అయితే, పెద్ద మామిడికాయలు అయితే ఇయర్ లాంగ్ దొరుకుతాయండి. నాకు ఇక్కడ చిన్న మామిడికాయలు అయితే పౌండ్ $4 పెట్టాడు. చూడండి, ఈ నల్లగా ఉన్నవి ఏంటో మీకు ఏమైనా తెలుసా? తెలిస్తే కామెంట్లో పెడతారు కదా, నేను ఎప్పుడు చూడలేదండి. ఇది బెండకాయలు. ఇది ఎప్పుడు పౌండ్ $4. అంటే మన రూపీస్లో అయితే 300 అండి పౌండ్. అదండి వీడియోలో సంగతులు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.